హలో ఎవ్రీవన్ టీఎస్ లాసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. మీరు 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోసమైనా 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోసమైనా లేదంటే పీజీ లాసెట్ కోసమైనా కంప్లీట్ గా కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మన వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. కంప్లీట్ గా ఆ డీటెయిల్స్ ఎలా చూడాలో ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు చూడవచ్చు. సో దీనికోసం మనం ఫస్ట్ మన యొక్క వెబ్సైట్ కి వెళ్ళాలి, దట్ ఈస్ mysets.com. mysets.com కి వెళ్ళగానే మీకు ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఉంటుంది. లేదంటే మీకు కావాలనుకుంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. లాసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ mysets.com అని సెర్చ్ చేయండి. మనకి కంప్లీట్ గా మీకు డైరెక్ట్ గా అదే పేజ్ వస్తుంది. లేదంటే mysets.com కి వచ్చి మీరు ఇలా చూడవచ్చు. లేదంటే ఇక్కడ చూడండి, టిఎస్ లాసెట్ కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎల్ఎల్బి 5 ఇయర్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ గా ఎల్ఎల్బి 5 ఇయర్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ వస్తాయి. అదే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఏదైతే ఉంది కదా, దాని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్. కాబట్టి మనం ఇప్పుడు 5 ఇయర్స్ కోసం చూస్తున్నాం కాబట్టి దీనిపైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఫస్ట్ ఇక్కడ మీరు ఏ కాలేజ్ కి మీరు కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడాలనుకుంటున్నారో ఆ కాలేజ్ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. 5 ఇయర్ ఎల్ఎల్బి మనకి చాలా తక్కువ కాలేజెస్ లో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా కాలేజ్ నేమ్ జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కాలేజ్ నేమ్, దాని తర్వాత మీ యొక్క కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మేల్ ఫీమేల్ మన యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓయుఆ, ఎస్యుఆ లేదంటే ఏయుఆ, నాన్ లోకల్ క్యాండిడేట్ అయితే నాన్ లోకల్ క్యాండిడేట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సబ్మిట్ పైన ఇక్కడ క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి కంప్లీట్ గా ఆ కాలేజ్ కి, దట్ ఈస్ అనంత లా కాలేజ్ లో మనకి ఓసీ కేటగిరీకి మేల్ లో ఓయూ రీజియన్ లో మనకి 581 కి లాస్ట్ మనకి ఏదైతే మనం చూసుకున్నట్టయితే ఈ కాలేజ్ లో సీట్ వచ్చింది. సో ఇలా మీరు మీ యొక్క కేటగిరీ వైజ్ గా ఏ కాలేజ్ కి కావాలంటే ఆ కాలేజ్ కి కంప్లీట్ గా కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడవచ్చు. మీకు దీనిపైన ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.